విశాఖ స్టీల్ ప్లాంట్ విమలా విద్యాలయం మూతపడింది. విమలా విద్యాలయం మూసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఉన్న ఈ పాఠశాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. తాజాగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇకపై తాము ఎలాంటి ఆర్థిక సహకారం అందించలేమంటూ తేల్చి చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు ఈ ఏడాది నుంచి బడి మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు నిరసనగా పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కూల్ని తెరిపించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. నడుపుతున్న స్కూలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు తెరవబడ్డాయి. అందరి పిల్లలు కూడా ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారు. మా పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పటికి ఇక్కడ పాఠశాల క్లోజ్ అయి ఉన్నది. ఎందుకంటే సరైన సమాధానం కానీ సరైన రెస్పాన్స్ కానీ యాజమాన్యం నుంచి రావట్లేదు. స్కూల్ మూసేస్తారని ఒక వార్త పిల్లల్లో ఉండడం వల్ల పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వారు వెంటనే దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, న్యాయం జరిగించాలి. మా యొక్క పిల్లల భవిష్యత్తు విషయంలో అడ్మిషన్లు కూడా ఇప్పుడు ఎక్కడ దొరకవు. దీని విషయంలో కూడా ప్రభుత్వం వారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు స్కూల్ పాఠశాల యాజమాన్యం వారు కూడా సరైన నిర్ణయం తీసుకొని మా పిల్లల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రుల పక్షంగా పిల్లల పక్షంగా వేడుకుంటున్నామండి. ఇది చాలా తీవ్రమైన బాధాకరమైన దుఃఖకరమైన విషయం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఒక్కరోజు పోయిందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆల్రెడీ ఈరోజు పిల్లలందరూ తల్లిదండ్రులతో వచ్చారు. అన్ని స్కూళ్ళు అందరు పిల్లలు ఆనందంగా ఉన్నారు. మా పాఠశాలలో పిల్లలు ఈరోజు బంద్ అయి ఉండడం వల్ల క్లోజ్ అయి ఉండడం వల్ల